అందరికీ నమస్కారం. నిన్న 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వ్యవస్థాపక దినాన్ని నిన్న హర్యానాలో జరుపుకోవడం జరిగింది. దీనికి భారతదేశ హోంమంత్రి అయిన అమిత్ షా హాజరు కావడం జరిగింది. సో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎప్పుడు ఏర్పాటు జరిగింది, అసలు దీని చరిత్ర ఏంది, ఇది సాధించిన విజయాలు ఏంటిదని మనం ఒకసారి చూసినట్టయితే 1984వ సంవత్సరంలో కేంద్ర మంత్రి మండలి నిర్ణయం మేరకు ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డు ఏర్పాటు కావడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా టెర్రరిస్టులను ఎదుర్కోవడానికి మరియు ఎవరైనా వివిఐపీలను హైజాక్ చేస్తే రక్షించడానికి మరియు ఇతరత్ర బాంబులను డిస్పోజ్ చేయడానికి అనే లక్ష్యంతో ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డును 1984వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికే ఆపరేషన్ బ్లూ స్టార్ అనే ఒక ఆపరేషన్ ను సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీ నిర్వహించడం జరిగింది. కానీ ఇంకా ఒక సపరేటు ప్రత్యేక దళం ఉండాలన్న ఉద్దేశంతో ఇది బ్లాక్ క్యాట్స్ మరియు ఇట్లా అంటే మిలిటరీలోను మరియు వివిధ రకాల గ్రూప్లోను అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వాళ్ళను ఎన్నిక చేసుకొని ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు చాలా ఆపరేషన్లో విజయవంతంగా పాల్గొని టెర్రరిస్టులను తరిమి కొట్టడం జరిగింది మరియు భారతదేశ ప్రజలను ప్రాణాలను ఎన్నోసార్లు కాపాడి భారతదేశానికి గొప్ప విజయాలను తీసుకురావడం జరిగింది. ఇది ఏర్పాటైన తర్వాత 1988వ సంవత్సరంలో ఆపరేషన్ థండర్ అనే ఒక కార్యక్రమాన్ని భారతదేశ గవర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంజాబ్ లో ఉన్న టెర్రరిస్టులను తరిమి కొట్టడానికి ఈ ఆపరేషన్ థండర్ బ్లాక్ థండర్ ను ఉపయోగించి ఈ బ్లాక్ కమాండర్స్ ను ఉపయోగించి టెర్రరిస్టులను తరిమి కొట్టడం జరిగింది. ఆ తర్వాత 2008లో కూడా తాజ్ హోటల్స్ లో ఏదైతే లష్కర్ తోయబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు తాజ్ హోటల్లోకి ఎంటర్ అయ్యి దాదాపు 170-180 మంది ప్రజల ప్రాణాలను తీసుకోవడం జరిగింది. అప్పుడు ఎన్ఎస్జి కమాండ్స్ ఆపరేషన్ టోర్నడో అనే కార్యక్రమం ద్వారా తాజ్ హోటల్లోకి ఎంటర్ అయ్యి లష్కరే తోయబా ఉగ్రవాదులను అందరినీ తుదముట్టించడం జరిగిందనమాట. అప్పుడే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఈ ఆపరేషన్ టోర్నడోలో తన ప్రాణాలను వదలడం జరిగింది. ఇలా దేశం కోసం, దేశ ప్రజల సేవల కోసం వాళ్ళు ఎంతో మంది చనిపోవడం కూడా జరిగిందనమాట. కానీ వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చనిపోయినా సరే కానీ దేశ ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఒక సూక్తి కోసం ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఈ సర్వత్ర సర్వోత్తమ సురక్షణ అనే సూక్తితో వీళ్ళు పనిచేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది. సో డైరెక్టర్ జనరల్ డైరెక్ట్ రిపోర్టింగ్ టు ద హోమ్ మినిస్టర్ అన్నమాట. భారతదేశ హోమ్ మినిస్టర్ కు వీళ్ళు డైరెక్ట్ రిపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీళ్ళు భారతదేశంలో ఎక్కడైనా ఉగ్రవాదులు ఎక్కడైనా హైజాక్ చేసినట్టయితే, సో ఏదైనా ప్రజలను టెర్రరిస్టులను భయభ్రాంతులు చేసి ఏదైనా కిడ్నాప్ చేసినట్టయితే వీళ్ళు ఒక ప్రత్యేక ఆపరేషన్ ద్వారా నిర్వహించి వాళ్ళ ప్రాణాలను కాపాడమే లక్ష్యంగా వీళ్ళు ఆపరేషన్ ను మొదలు పెట్టడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మనము వీళ్ళను ఎలా సెలెక్షన్ చేస్తారు అంటే సెలెక్షన్ అనేది ఎన్ఎస్జి కమాండోగా సెలెక్షన్ అనేది అంత ఈజీగా ఉండదు. ఫస్ట్ భారతదేశ మిలిటరీ కానీ ఇంకా చాలా బిఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ ఇట్లాంటి రక్షణ దళంలో అంటే సెంట్రల్ రక్షణ దళంలో ఖచ్చితంగా 3 సంవత్సరాల పాటు వర్క్ చేయాల్సి ఉంటుంది. అందులో వర్క్ చేసి ఉత్తమ ప్రతిభను కనబర్చిన వారను ఎన్ఎస్జి సెలక్షన్ కోసం అందులోకి వెళ్ళి పికప్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు పికప్ చేసిన తర్వాత వాళ్ళకు కఠోరమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మరియు మెంటల్ హెల్త్నెస్ కూడా చూడడం జరుగుతుంది మరియు ఫిట్నెస్ ఇట్లాంటి కఠినమైన పరీక్షలు ఎన్నుకున్న తర్వాత వాళ్ళను ఎన్ఎస్జికి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరియు ఎన్ఎస్జిలో కూడా మరొక కఠినమైన పరీక్షలు ఉండడం జరుగుతుంది. మేజర్ గా వీళ్ళు బాంబు డిస్పోజల్ లో కూడా ప్రత్యేకమైన శిక్షణను కనబరుస్తుంటారు మరియు వివిధ ఏదైతే హై జంపింగ్ కానీ చాలా కఠోరమైన శిక్షణలో వీళ్ళు ఆరుతేరి ఉండడం జరుగుతుంది. సో భారతదేశంలో కొంత
వివిఐపీలకు కూడా వీళ్ళు సెక్యూరిటీని అందించడం జరుగుతుంది. పర్టికులర్ గా మనం తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టయితే ఒక చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు సెక్యూరిటీ కూడా అందివ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఏర్పడిన నాటి నుంచి 1984 సంవత్సరంలో ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 41 సంవత్సరాల నుంచి ఈ సంస్థ భారతదేశ ప్రజల కోసం, భారతదేశ ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం, వాళ్ళ ప్రాణాలను ముందు పెట్టి ఎన్నో విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది. సో ఈ సంస్థకు ముఖ్యంగా శుభాభివందనాలు. 41 సంవత్సరాల తర్వాత 41 సంవత్సరాల వ్యవస్థాపక దినం జరుపుకుంటున్న ఈ సంస్థకు శుభాకాంక్షలు తెలుపుతూ, మరియు ఎంతో మంది ఈ సంస్థలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ, ఎందుకంటే దేశం కోసం వాళ్ళు, ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తుంటారు. సో వాళ్లకు ఒకసారి నివాళులు అర్పిస్తూ కొత్తగా అయోధ్యలో కూడా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ హబ్ ను ఒకటి ఏర్పాటు చేయనున్నట్టు అమిత్ షా తెలపడం జరిగింది. ఈ విధంగా ఈ ఎన్ఎస్జి సంస్థను ఇంకా అత్యద్భుతంగా తయారు చేసి భారతదేశ ప్రజలను ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ సంస్థను భారతదేశ అమ్ముల పదిలో రక్షణ దళంలోని ఒక అమ్ముల పదిలో ఒక వజ్రాయుధం లాగా ఉండడం జరిగిందనమాట.